ఓకే, వాటర్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ లో థర్డ్ పార్ట్ ఇది. ఇండియాస్ ఫస్ట్ వాటర్ మ్యూజియం. వాటర్ మ్యూజియం ఉందంట ఇండియాలో ఫస్ట్. అది ఎక్కడ ఉందంటే జల్ శక్తి మ్యూజియం. ఆ మ్యూజియం పేరేంటి? జల్ శక్తి. జేఎల్, జల్ అంటే వాటర్, శక్తి మ్యూజియం ఇన్ న్యూఢిల్లీ. Celebrates India's water heritage and innovations, inspiring children to conserve water. ఈ జల్ శక్తి మ్యూజియం లో ఏముంటాయంటే వాటర్ మనం ఎలా సేవ్ చేస్తాం, వాటర్ ని సేవ్ చేసే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అంటే ఆవిష్కరణలు, వాటర్ సేవ్ చేసే, వాటర్ ని యూజ్ చేసి ఇంకేమైనా కొత్త కొత్త ఏమైనా చేసామా అలాంటివని. ఇన్స్పైరింగ్ సిటిజన్స్ టు కన్జర్వ్ వాటర్. వాటర్ మనం ఏం చేయాలి? కన్జర్వ్ అంటే కాపాడుకోవాలి. యానిమల్స్ ఆన్ ల్యాండ్, యానిమల్స్ ఇన్ వాటర్. ఏం చేస్తాయి? యానిమల్స్ ఆన్ ల్యాండ్, యానిమల్స్ ఇన్ వాటర్. వాటర్ లో చూడండి మనకి డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. ఇదేంటి? టర్టిల్ అంటాం. టర్టైస్ కి టర్టిల్ కి డిఫరెన్స్ ఏంటంటే వాటి లెగ్స్. టార్టైస్ అంటే టర్టిల్ కి చూడండి తోక కూడా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. టార్టైస్ పెద్దగా ఉంటుంది, దాని కాళ్ళు వేరేగా ఉంటాయి. ఈ వాటర్ స్కార్పియన్స్, ఈ ఫిష్, ఇగోండి ఇవి ప్లాంట్స్, వాటర్ లో ఉండే ప్లాంట్స్, ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ వాటర్ లో స్నేక్స్ ఉంటాయి, అలాగే ఫ్రాక్స్ ఉంటాయి, వాటర్ లో ఉంటాయి, బయట ఉంటాయి. ఇది లోటస్, అలాగే లిల్లీ. ఓకే, ఇదిగోండి ఇది హెరాన్ అంట, కింగ్ ఫిషర్, వాటర్ దగ్గరే ఉంటాయి. ఇది చూడండి డ్రాగన్ ఫ్లైస్, ఇవి వాటర్ దగ్గరలోనే ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది హెరాన్. ఇది స్ట్రోక్ అంటాం, స్ట్రోక్. ఇలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి వాటర్ దగ్గర. ఓకే, కొన్ని రూట్స్ కింద ఉన్నాయి, కొన్ని ఫ్లోట్ అవుతున్నాయి, కొన్ని కంప్లీట్ గా వాటర్ లోనే ఉన్నాయి ప్లాంట్స్, పైకి అసలు రావట్లా, కొన్ని ఏమో పైకి కూడా వస్తున్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివ్ అరౌండ్ వాటర్. వాటి స్పెషాలిటీ ఏంటో చూడండి. వాటర్ లో ఉండే యానిమల్స్ కి, ల్యాండ్ యానిమల్స్ కి. కెనాట్ బ్రీత్ ఇన్ వాటర్. యానిమల్స్ ఆన్ ల్యాండ్ మనం బ్రీత్ చేయలేము వాటర్ లో, అవునా? మన వాటర్ లో ఉంటే చనిపోతాం. బట్ యానిమల్స్ ఇన్ వాటర్ దే కెన్ బ్రీత్ ఇన్ వాటర్. వాటర్ లో ఉన్న ఆక్సిజన్ పీల్చుకొని అవి బ్రీత్ చేస్తాయి. నెక్స్ట్ నో నీడ్ ఆఫ్ ఫిన్స్. మనకి ఫిన్స్ అక్కర్లా. దే హ్యావ్ లెగ్స్. మనకేముంటాయి? కాళ్ళు ఉంటాయి, కొన్ని పాక్కుంటా వెళ్తాయి. ఓకే, వింగ్స్ ఉంటాయి కొన్నిటికి, మనకి కంపల్సరీ లెగ్స్ ఉంటాయి. దే హ్యావ్ ఫిన్ టు స్విమ్. వాటికి ఉంటాయి ఫిన్స్. ఫిన్స్ అంటే ఇవి స్విమ్ చేయడానికి కంఫర్ట్ గా ఉంటాయి, చూసారా? ఇవి ఫిన్స్ అంటే. ఓకే, అవి ఫిషెస్ కు ఉంటాయి, స్విమ్ చేయాలి కాబట్టి, వాటర్ లో ఉండాలంటే కంపల్సరీ ఫిన్స్ ఉండాలి. నెక్స్ట్ బ్రీత్ ఎయిర్ యూజింగ్ లంగ్స్. ల్యాండ్ యానిమల్స్ లంగ్స్ ద్వారానే గాలి పీల్చుకుంటాయి. బ్రీత్ ఎయిర్ యూజింగ్ లంగ్స్. వాటర్ యానిమల్స్ బ్రీత్ ఎయిర్ యూజింగ్ గిల్స్. గిల్స్ అంటే ఏంటి? మొప్పలు. ఫిష్ కి పక్కన రెడ్ గా ఉంటాయి, అవి గిల్స్ అంటాం. ఓకే, ఆర్ స్కిన్. కొన్ని ఫ్రాగ్ ఉంది, దానికి వాటర్ లో ఉన్న బతుకుద్ది, అవునా? అది స్కిన్ తో పీల్చుకుంటుంది ఆ టైంలో. బ్రీత్ ఎయిర్ యూజింగ్ గిల్స్ ఆర్ స్కిన్. నెక్స్ట్ హ్యావ్ ఫర్ ఆర్ హెయిర్ ఆన్ దేర్ బాడీ. మనకి ల్యాండ్ యానిమల్స్ కి ఫర్ అంటే కొంచెం ఎక్కువ హెయిర్ ఉంటే ఫర్ అంటాం. ఆ ఫర్ వల్ల మనకి కోల్డ్ క్లైమేట్ అప్పుడు కూడా చలేయకుండా ఉంటుంది. కుక్కలకి కానీ పిల్లులకి మంచి ఫర్ ఉంటుంది. హెయిర్ అంటే వెంట్రుకలు ఆన్ దేర్ బాడీ. వాటర్ యానిమల్స్ కి వెంట్రుకలు ఉండవు. దే హ్యావ్ స్కేల్స్. స్కేల్స్ అంటే పొలుసులు, చేప పొలుసులు చూసారు కదా. ఆర్ స్మూత్ స్కిన్. ఫిష్ ఫ్రాగ్ స్కిన్ చూసారా, స్మూత్ గా ఉంటుంది, షైనీ అవుతుంది. అలా స్మూత్ స్కిన్ కానీ స్కేల్స్ కానీ ఉంటాయి వాటర్ యానిమల్స్ కి. ల్యాండ్ యానిమల్స్ కి ఫర్ కానీ హెయిర్ కానీ ఉంటాయి. నెక్స్ట్ లివ్ ఆన్ ల్యాండ్, లివ్ ఇన్ పాండ్స్, రివర్స్ అండ్ ఓషన్స్. హ్యావ్ స్ట్రాంగ్ బోన్స్ టు సపోర్ట్ వెయిట్. వాటికి బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, బరువును మోయటానికి స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి. హ్యావ్ లైటర్ బాడీస్, ఫ్లోట్ ఆర్ స్విమ్ ఈజీలీ. వాటి బాడీస్ లైట్ గా ఉంటాయి కాబట్టి అవి స్విమ్ చేయగలుగుతాయి. వాటర్ లో ఎక్కువ స్విమ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి బాడీస్ ఎలా ఉంటాయి? లైట్. వాటి బోన్స్ కూడా లైట్ గా ఉంటాయి అన్నమాట. ఫ్లోట్ ఆర్ స్విమ్ ఈజీలీ.
అండర్స్టాండ్? ఓకే, ఇక్కడ మనకి పిక్చర్ లో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, డ్రాగన్ ఫ్లై. దిస్ ఈస్ డ్రాగన్ ఫ్లై. డ్రాగన్ ఫ్లై చూపించాం కదా ఇందాక, వాటర్ పైన ఉంటది అనమాట. ఈ దిస్ ఫ్లైస్ ఫాస్ట్ అండ్ లేస్ ఎగ్స్ నియర్ వాటర్, ఈట్స్ మస్కిటోస్. ఇవి మస్కిటోస్ తింటాయి, వాటర్ లో ఉన్న మస్కిటోస్ తింటాయి. అలాగే ఫాస్ట్ గా ఎగ్స్, ఇవి లేస్ ఎగ్స్ నియర్ వాటర్ అన్నమాట. అందుకని డ్రాగన్ ఫ్లైస్ వాటర్ దగ్గరే తిరుగుతూ ఉంటాయి. ఇందాక వాటర్ మీద చూసాం కదా మనం, వాటర్ స్కార్పియాన్స్ అంటాం. ఇది వాటర్ స్కార్పియాన్స్. ఈ పిక్చర్ చూసి, ఈ పిక్చర్ ఏంటి అంటే వాటర్ స్కార్పియాన్. ఇన్సెక్ట్స్ విత్ పిన్సర్స్. పిన్సర్స్ అంటే చూడండి, ఇవి పిన్సర్స్ అంటే. ఓకే, లివ్స్ అండర్ వాటర్, బ్రీత్స్ యూజింగ్ ఏ టెయిల్ ట్యూబ్. వాటికి ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటది, దాని ద్వారా బ్రీత్ చేస్తాయి అన్నమాట. టెయిల్ ట్యూబ్ అని ఉంటాయి, వాటి ద్వారా బ్రీత్ చేసుకుంటా. ఇవి వాటర్ కింద ఉంటాయి, అండర్ వాటర్. లివ్స్ అండర్ వాటర్, బ్రీత్స్ యూజింగ్ ఏ టెయిల్ ట్యూబ్. వీటికి గిల్స్ ఉండవు, టెయిల్ ట్యూబ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వాటర్ స్కార్పియన్స్ బ్రీతింగ్ ఎలాగా అంటే యూజింగ్ ఏ టెయిల్ ట్యూబ్. ఇవేంటి? ఇన్సెక్ట్స్. ఇవి కూడా ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ హ్యావ్ 6 legs. రిమెంబర్, ఇన్సెక్ట్స్ హ్యావ్ 6 legs. ఓకే, పిన్సర్స్ అంటే మనకి క్రాబ్స్ కుంటాయి, క్రాస్ అలా చిన్నవి. ఓకే, నెక్స్ట్ ఇది హెరాన్ అంటాం. ఏమంటాం దీన్ని? హెరాన్. పాండ్ హెరాన్, ఏ బర్డ్ విత్ లాంగ్ లెగ్స్ దట్ స్టాండ్ స్టిల్ టు క్యాచ్ ఫిష్. ఈ హెరాన్ స్టిల్ అంటే కదలకుండా నుంచుంటుంది. టు క్యాచ్ ఫిష్, అలా కదలకుండా నుంచునేసరికి దాని దగ్గరికి ఫిష్ వస్తాయి, అప్పుడు అవి పట్టేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ టర్టిల్. టర్టిల్ అంటే టార్టాయిస్ లాంటిది, బట్ డిఫరెంట్ ఏంటంటే వాటి లెగ్స్ ఫీచర్స్ కూడా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. ఏ సాఫ్ట్ షెల్ టర్టిల్ దట్ లివ్స్ ఇన్ పాండ్స్ అండ్ రివర్స్. ఈ టర్టిల్స్ మనకి వానలు వచ్చినప్పుడు బయటకు వస్తాయి. సాఫ్ట్ షెల్, అటు షెల్ మరీ హార్డ్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటాయి. టార్టాయిస్ కి మాత్రం హార్డ్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇవి వాటర్ స్నేక్స్. ఏ హార్మ్లెస్ వాటర్ స్నేక్ దట్ ఈట్స్ ఫిష్ అండ్ ఫ్రాగ్స్. ఇవి హార్మ్లెస్, ఈ వాటర్ స్నేక్స్ వాటర్ లో ఉంటాయి. ఏం తింటాయి అవి? ఫిష్, ఫ్రాగ్స్. ఓకే, నెక్స్ట్ ఇవి ఇప్పటివరకు యానిమల్స్ చూసాం, ఇప్పుడు ప్లాంట్స్ చూస్తున్నాం. చూడండి, దీన్ని రీడ్స్ అంటాం, ఎడ్జ్ ప్లాంట్స్ అంటాం. ఏంటంటే ఇవి మనకి, మీరు చూసి ఉంటారు, చిన్న చిన్న వాటర్ ఉన్న చోట, ఇగో ఇది ఎప్పుడు చూసి ఉంటారు, ఇదంతా తెల్లగా వస్తుంది. ఓకేనా, తెల్లగా వస్తుంది. దీన్ని రీడ్స్ అంటాం. గ్రో అలాంగ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద పాండ్స్, టాల్ అండ్ గ్రాస్ లైక్. ఇది చాలా టాల్ గా పెరుగుతాయి, వాటర్ కొంచెం వాటర్ ఉన్నా చాలు, ఆ ఎడ్జెస్ లో పెరుగుతాయి ఇవి. ఓకే, రీడ్స్ అంటాం వీటిని. వీటిని లోటస్ అండ్ వాటర్ లిల్లీ. లోటస్ అంటే పెద్దగా ఉంటది, వాటర్ లిల్లీ స్మైల్స్ చిన్నగా ఉంటది. ఇది రూటెడ్ ఫ్లోటింగ్. రూటెడ్ ఫ్లోటింగ్ అంటే భూమిలో రూట్స్ ఉంటాయి, వాటర్ బాడీ భూమి కింద రూట్స్ ఉంటాయి, పైకి మాత్రం తేలిద్ది. ఓకే, దాని కాడ మొత్తం వాటర్ లో ఉంటది పై వరకు, ఫ్లవర్ మాత్రం పైకి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఆకులు, ఫ్లవరు పైన ఉంటాయి, కానీ దాని కాడ ఉంటది కదా, ఆ కాడ అంతా భూమిలో ఉంటది. నెక్స్ట్ వేళ్ళు కూడా ఆ భూమి పాండ్ కింద ఉంటది కదా మట్టి, ఆ మట్టిలో ఉంటది. రూటెడ్ అంటే అది రూటెడ్ ఫ్లోటింగ్. నెక్స్ట్ ఫ్లవర్స్ ఫ్లోట్ ఆన్ వాటర్, రూట్స్ స్టే ఇన్ ద పాండ్ బెడ్. అంటే పాండ్ కింద మట్టిలో ఉంటాయి అన్నమాట రూట్స్, దాన్ని రూటెడ్ ఫ్లోటింగ్ అంటాం. అలాగే వాటర్ హియాసింత్ అంటాం. వాటర్ హియాసింత్ ఏంటి? ఫ్రీ ఫ్లోటింగ్. అంటే వాటర్ కనుక ఫ్లో అవుతుంటే ఇవి కూడా ఫ్లో అవ్వకుంటే వెళ్ళిపోతాయి. వీటి రూట్స్ ఎక్కడ స్టిక్ అయి ఉండవు, ఈ నీళ్ళ మీదే పెరుగుతాయి. ఓకే, మీరు చూస్తే గుర్రపు డెక్క లాగే ఉంటాయి, గుర్రపు డెక్క అంటారు అనుకుంటా. నెక్స్ట్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ దట్ ఫ్లోట్స్ అండ్ స్ప్రెడ్స్ ఆన్ వాటర్. చిన్న చిన్న ఆకుల్లాగా ఉంటాయమ్మా. ఓకే, ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. వీటిని దీని కొన్ని ఫిషెస్ బతుకుతాయి, ఆ ఫిషెస్ దీని ఇంకో ఫిషెస్ బతుకుతాయి, స్నేక్స్ బతుకుతాయి. ఇలా వాటర్ లో చాలా యానిమల్స్ బతుకుతున్నాయి. ఇవి వీటిలో బిట్స్ వస్తే కనుక మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాటి మౌత్ ఎలా ఉంటుందో కూడా ఇచ్చాడు చూడండి.
నేమ్ ఆఫ్ ద బర్డ్ ఆర్ యానిమల్, మౌత్ ఆర్ బీక్, మూమెంట్ త్రూ లెగ్స్ ఆఫ్ ఫీట్ ఆఫ్ ఫిన్సా. ఫిష్ రౌండ్ మౌత్ ఫేసింగ్ అప్వర్డ్స్. ఫిష్ మౌత్ చూసాం కదా, అది పైకి తెరుచుకుంటా ఉంటది, కింద అంతే ఉంటది, పైకి మాత్రమే తెరుచుకుంటా ఉంటది. ఫిన్స్ అంటే చెప్పానుగా, ఫిన్స్ అంటే ఏవి, ఇగో ఇవి, వీటిని ఫిన్స్ అంటాం. దీస్ ఆర్ ఫిన్స్, వీటి ద్వారానే స్విమ్ చేస్తాయి. ఓకే, మూమెంట్ త్రూ ఫిన్స్. నెక్స్ట్ పాండ్ హెరాన్, దాని లెగ్స్ లాంగ్ గా ఉంటాయి కదా, దాని బీక్ కూడా లాంగ్ అండ్ పాయింటెడ్. థిన్ లెగ్స్, వాటి లెగ్స్ థిన్గా ఉంటాయి, బీక్ వచ్చి లాంగ్ అండ్ పాయింటెడ్. నెక్స్ట్ ఫ్రాగ్, వైడ్ మౌత్, ఫ్రాగ్ మౌత్ పెద్దగా ఉంటుంది, వెడల్పుగా. వెబ్డ్ ఫీట్ ఉంటుంది ఫ్రాగ్. సో ఇట్ కెన్ స్విమ్ ఇన్ వాటర్ ఈజీలీ అండ్ జంప్ ఆన్ ల్యాండ్, హాపింగ్ చేస్తుంది కదా ఫ్రాగ్ అలా. నెక్స్ట్ డక్, డక్ కి ఫ్లాట్ బీక్ ఉంటుంది. డక్ బీక్ చూసారు కదా, ఇలా వెడల్పుగా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఫ్లాట్ బీక్ ఉంటుంది డక్ కి. నెక్స్ట్ వెబ్డ్ ఫీట్, వాటి ఫీట్ కూడా వెబ్డ్ ఫీట్. ఓకే, ఇలా వెబ్డ్ ఫీట్ ఉంటుంది డక్ కి, ఓన్లీ మధ్యలో చర్మం ఉంటుంది, వెబ్డ్ ఫీట్ ఉంటుంది డక్ కి. నెక్స్ట్ టర్టిల్, వెబ్డ్ అంటే కాళ్ళ మధ్యలో చర్మం ఉంటే వెబ్డ్ ఫీట్ అంటాం. ఓకే, ఇది కాలు ఈ వేళ్ళకి మధ్యలో చర్మం ఉంది చూడండి, అది వెబ్డ్ ఫీట్. టర్టిల్ అంటే స్మాల్ మౌత్ ఉంటుంది, టర్టిల్ అంటే స్మాల్ మౌత్, షార్ట్ లెగ్స్ విత్ వెబ్డ్ ఫీట్, షార్ట్ లెగ్స్ విత్ వెబ్డ్ ఫీట్. నెక్స్ట్ ఇక్కడ మనల్ని అడుగుతున్నారు, ప్లాంట్స్ ఫ్లోట్ అబోవ్ వాటర్. లిల్లీ, దాన్ని తెలుగులో ఏమంటాం మనం, కలువ పువ్వు. ప్లాంట్స్ అండర్ వాటర్, వాలిస్నేరియా, ఈల్ గ్రాస్ అంటాం. ఈ వాటర్ లోనే ఉంటాయి, వాలిస్నేరియా. ప్లాంట్ అండర్ వాటర్, వాలిస్నేరియా ఆర్ ఈల్ గ్రాస్. టేప్ గ్రాస్ అని కూడా అంటారు, ఎందుకంటే అది టేప్ లెక్క వెడల్పుగా ఉంటది అనమాట. ప్లాంట్స్ దో హూజ్ రూట్స్ ఆర్ ఇన్ ద వాటర్ బెడ్ బట్ ఆర్ సీన్ అబోవ్ ద వాటర్, లోటస్. లోటస్ చెప్పొచ్చు. అలాగే ఇందాక మనం నేర్చుకున్న ప్లాంట్స్ కూడా చెప్పొచ్చు. ఈ లోటస్ వాటర్ హియాసింత్ అబోవ్ ద వాటర్ బట్ ఫ్రీ ఫ్లో. ఓకే, ఇదిగో ఈ రిడ్జ్ కూడా, రీడ్ కూడా ఎడ్జ్ ప్లాంట్స్, రీడ్స్ కూడా అబోదే, ఇది అబోనే. దీని రూట్స్ మాత్రం పాండ్ బెడ్కి ఉంటాయి, దీని రూట్స్ మాత్రం ఫ్లోట్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక లీఫ్ మీద వాటర్ వేస్తే ఆ లీఫ్ వాటర్ లోటస్ లీఫ్ అన్నమాట ఇలాగా. ఓకే, వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది వాటి మీద, ఏముంటది, వ్యాక్స్ కోటింగ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఒక పేపర్ తీసుకున్నారు, దానికి వ్యాక్స్ క్రేయాన్స్ తో కలరింగ్ చేశారు. పేపర్ మీద ఫస్ట్ వాటర్ పోస్తే పేపర్ ఆ వాటర్ ని సక్ చేసేసుకుంటుంది, తడిచుద్ది. అదే కనుక మనం క్రేయాన్ తో కనుక కలరింగ్ చేశాక వాటర్ పోయండి, అప్పుడు ఆ వాటర్ సక్ చేసుకోదు. బికాస్ మనకి క్రేయాన్స్ కలరు వాటర్ ని సక్ చేసుకునేది, ఏంటంటే వ్యాక్స్ ఉంటది కదా, ఆ వ్యాక్స్ మనల్ని సక్ చేసుకునేది. మీరు పేపర్ పెన్ పెట్టి టిక్ పెట్టినా కూడా సరిగ్గా పడదన్నమాట. సో వ్యాక్స్ క్రేయాన్స్ అంటాం వాటిని. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉందని చూడండి, ద వ్యాక్సీ కోటింగ్ ఆన్ లీవ్స్ మేక్ దెమ్ వాటర్ ప్రూఫ్. వ్యాక్సీ కోటింగ్ ఆన్ లీవ్స్ మేక్ దెమ్ వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ అనే పడ్డా కూడా సక్ చేసుకోదు. అండ్ కీప్స్ టూ మచ్ వాటర్ ఫ్రమ్ గెటింగ్ ఇన్సైడ్. ఆ టూ మచ్ వాటర్ లో ఉన్నా కానీ పద్దాక పాడవకుండా ఉండటానికి ఆ వ్యాక్సీ కోటింగే కారణం. ఓకే, inside the plant. This helps the plant stay healthy and not get damaged. దీని వల్ల ప్లాంట్స్ డ్యామేజ్ అవ్వవు. వ్యాక్సీ కోటింగ్ వాటర్ ప్లాంట్స్ కి కంపల్సరీ ఉండే ఫీచర్ ఏముంటది, వ్యాక్సీ కోటింగ్. ఏమంటాం, కంపల్సరీ వాటర్ యానిమల్స్ అన్ని, వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ వ్యాక్సీ కోటింగ్ ఉండాలి, లేకపోతే అవి వాటర్ లో కుళ్ళిపోతాయి. వ్యాక్సీ కోటింగ్ ఉంది అంటే మాత్రం ఏమవ్వవు, నీరు ఎంత పడ్డా కూడా ప్లాంట్స్ ఏమీ అవ్వవు. ఓకే, టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ వాటర్, వాటర్ లో ఉండే టైప్స్.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి మనకి. ఫ్లోటింగ్ ప్లాంట్స్, కొన్ని వాటర్ లో ఉండేవి. ఓకే, ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాం. వాటిని ఏమంటాం మనం? ఆక్వాటిక్ ప్లాంట్స్. వాటర్ లో ఉండే యానిమల్స్ ఏమంటాం చెప్పండి? వాటర్ లో ఉండే ప్లాంట్స్ ఏమంటాం? మరి వాటర్ లో ఉండే యానిమల్స్ ఏమంటాం? ఆక్వాటిక్ యానిమల్స్. ఓకేనా? వాటర్ లో ఉండే ప్లాంట్స్ ని ఆక్వాటిక్ ప్లాంట్స్, వాటర్ లో ఉండే యానిమల్స్ ని ఆక్వాటిక్ యానిమల్స్. ఓకే, దీంతో మనకి లెసన్ అయిపోయింది.